మరణంలోనూ మార్గదర్శి లక్ష్మీనారాయణ నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపు. నల్గొండ పట్టణం రామగిరి నివాసి 71 సంవత్సరాలు గల పందిరి లక్ష్మీనారాయణ ఆకస్మికంగా స్వర్గస్థులయ్యారు. ఈ విషాద సమయంలోనూ ఆయన కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి నేత్రదానానికి అంగీకరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియ సంస్థలో 393వ నేత్రదానంగా 786వ కార్నియా పొరల సేకరణగా నమోదైంది. మృతుని భార్య పందిరి ఝాన్సీ, కుమార్తెలు సౌమ్య, సుష్మా, అల్లుళ్లు ఉదయ్, పవన్, బంధువులు తేలుకుంట శ్రీకాంత్ల అంగీకారంతో ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ ఉదయం నేత్రాలను సేకరించారు. పుట్టెడు దుఃఖంలోనూ వారు తీసుకున్న ఈ నిర్ణయం మరో 2 అంధులకి చూపునిస్తుందని, ఇది ఎన్నో యాగాలు చేసినంత పుణ్యఫలమని ట్రస్ట్ చైర్మన్ కేవీ ప్రసాద్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు కొనియాడారు. మరణించిన 6 నుండి 8 గంటల లోపు నేత్రదానం చేయవచ్చునని, మరిన్ని వివరాలకి కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములని 9448143299 నెంబర్లో సంప్రదించాలని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హర్నాథ్ కడిమి తెలిపారు. కాగా నేత్రదానం చేసిన లక్ష్మీనారాయణ కుటుంబానికి ఐ సెంటర్ సభ్యులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ ప్రణుష, డాక్టర్ నితీష, కక్కిరేణి శ్రీనివాస్, కోట సరిత తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.